హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ గుంటిపల్లి. నేను మీకు ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే చెప్తాను. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్తే నేను వాటికి ఫ్రీగా ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు వచ్చి మీకు డౌట్స్ అని క్లారిఫై చేస్తూ ఉంటాను. నేను స్టార్ట్ చేసి నియర్లీ 1 month అవుతుంది. సబ్స్క్రైబర్స్ 200+ అయ్యారు. మీరు ఇలానే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో చెప్తే ఆ టాపిక్ మీద వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి టచ్ చేయండి అనమాట. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. సరే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. కంటెంట్ ఏం లేదండి. ఈ రోజుల్లో చాలా వరకు మీరు చూస్తున్న ఇబ్బంది ఏంటంటే, చిన్నపిల్లలు పురిట్లో ఉన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి కొంచెం పెరిగే వయసు అనమాట. అంటే 6 months లోపు ఎక్కువ వచ్చే కంప్లైంట్, ఎక్కువ బేబీ ఏడుస్తుంది అని వినపడుతూ ఉంటుంది అనమాట. చాలామందికి హాస్పిటల్లో ఉన్నందరూ బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కంప్లైంట్స్ అనమాట. మా బేబీ ఎక్కువ ఏడుస్తుంది, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, మోషన్స్ ఎక్కువ అవుతుంది, లేదంటే మోషన్ అవ్వట్లేదు అని చెప్పేసి రకరకాల కంప్లైంట్స్ తోటి కంగారు పడుతూ ఉంటామన్నమాట. కంగారు ఏం పడద్దండి. ఫస్ట్ మీ బేబీ ఏడుస్తుంది అంటే మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ బేబీ పడుకున్నప్పుడు క్లాత్స్ ఉంటాయి కదా కింద, బెడ్ పొజిషను, కింద బెడ్ ఎలా ఉంది, కింద క్లాత్ ఏమైనా వేసాము అంటే క్లాత్ చాలా టైప్ మెత్తగా ఉండేవి, కాటన్ ఉంటాయి, సిల్క్ ఉంటాయి, బరకగా ఉండేవి కాటన్స్. సో ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ కాదు, బేబీకి ఇబ్బంది పెట్టే థింగ్స్ అనమాట. ఇవన్నీ చాలామంది తెలియక ఇవన్నీ కంగారు పడిపోతూ ఉంటారు. సో దయచేసి మీరు కంగారు పడొద్దండి. ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ 3-4 ఉంటాయండి. ఫస్ట్ అవి చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకున్న తర్వాత కూడా బేబీ ఏడుస్తుంది, ఇంకా అన్కంఫర్ట్గా ఉంది అని మీరు ఫీల్ అవుతే అప్పుడు కొంచెం అంటే మెడికల్ పరంగా అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. సో మీరు చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. వీడియో మీద స్కిప్ చేయకుండా కంటిన్యూగా చివరికి చూస్తేనే నేను చెప్పే పాయింట్స్ మీకు బాగా అర్థమవుతుంది క్లియర్గా. నేను చేసే ప్రతి వీడియో కూడా స్కిప్ చేయదు, అంటే బేబీస్ గురించి హెల్త్కి సంబంధించి చెప్తాను కాబట్టి మీరు అది స్కిప్ చేస్తే మాత్రం మీకు కంటెంట్ అర్థమవుతుంది అనమాట. సో దయచేసి అందరూ కంటిన్యూగా మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బేబీ ఏడుస్తున్నప్పుడు కంగారు పడకుండా కింద పొజిషన్ ఎలా ఉంది, ఇందా చెప్పాను కదా, కింద బెడ్ అంటే మెత్తగా ఉందా, లేదంటే బేబీకి ఏమన్నా కింద ఒత్తుకుంటుందా, లేదంటే హెడ్ పొజిషన్ కానివ్వండి, మీరు కింద వేసిన బెడ్ పొజిషన్ కానివ్వండి, కింద మంచం కానివ్వండి, అంటే మదర్ పక్కన ఉండే పొజిషన్ కానివ్వండి, ఇట్లా ఫస్ట్ పొజిషన్ చెక్ చేసుకోండి. బేబీ కంఫర్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత అవి ఏదైనా ఉంటే సెట్ చేసుకోండి. లేదా అదంతా బాగానే ఉంది, బేబీ క్లాత్ అంతా బాగానే ఉంది, కింద పరుపు అంతా బాగానే ఉంది, పొజిషన్ అంతా బాగానే ఉంది, కానీ ఏడుస్తుంది. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే డైపర్ అంటే డైపర్ వేస్తే డైపర్ లేదంటే కింద క్లాత్ వేస్తారు కదా, ఆ క్లాత్ చెక్ చేసుకోండి. ఇంకో అడ్వైజ్ ఏంటంటే అండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు బేబీస్కి డైపర్స్ అసలు వాడొద్దండి. డైపర్స్ అనేవి అవి అంత మంచిది కాదు. డైపర్స్ ఎందుకంటే ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వేరే ఏదైనా పనిలో ఉన్నప్పుడు, సో అలా తప్పితే మధ్యలో అనవసరంగా మాత్రం డైపర్స్ అయితే వాడద్దు. ఇంకా చిన్న సలహా అండి, సజెషన్ అంతే. అలా వేయటం కూడా అంత మంచిది కాదనమాట. అవసరం ఉంటేనే వేయాలి. అసలు వాటిని యూజ్ చేసేది కూడా అట్లా యూజ్ చేయడానికి కనిపెట్టారనమాట. మన వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా డైపర్లు వేయటం మొదలుపెట్టారు చాలామంది. అంటే కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. సో ఫస్ట్ కింద క్లాత్ చెక్ చేసుకోండి, యూరిన్ ఏమైనా పాస్ చేసిందా, స్టూల్ ఏమైనా పాస్ చేసి చెక్ చేసుకోండి. ఇది సెకండ్ థింగ్. ఇది ఫస్ట్ వచ్చేసి బెడ్ పొజిషన్ ఒకటి, సెకండ్ థింగ్ వచ్చేసి యూరిన్ కానీ స్టూల్ కానీ పాస్ చేసిందా. మీరు చూసుకోవాల్సిన పాయింట్స్ అనమాట ఇవన్నీ. మొత్తం మీరు చెక్ చేసినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీకు సెట్ అయిపోద్ది బేబీ. చూసుకోండి. ఒకళ్ళు యూరిన్ పాస్ చేస్తే ఆ క్లాత్ తీసేసి మార్చుకోండి, స్టూల్ పాస్ చేసిన ఆ క్లాత్ తీసేసి డ్రై క్లాత్ వేసుకోండి. అది సెకండ్ థింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే, బేబీస్కి స్టూల్ పాస్ చేసినప్పుడు చాలామంది రఫ్ చేస్తున్నారు. రఫ్ చేయదు దయచేసి. అది అంటే చాలా చిన్నపిల్ల కాబట్టి చాలా స్మూత్గా, స్కిన్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అనమాట బాగా. సో మీరు ఏదంటే రఫ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది అనమాట. డైపర్ స్టూల్ పాస్ చేసిన దగ్గర టిష్యూ డ్యామేజ్ అయిపోయి డైపర్ ర్యాష్ లాగా వస్తుంది అనమాట, అంటే ఎర్రగా. సో అది కూడా ఒక రీజన్. సో మీరు ఏంటంటే ఫస్ట్ బెడ్, సెకండ్ నుంచి యూరిన్ పాస్ చేసిందా, స్టూల్ పాస్ చేసిందా, మూడోది వచ్చేసి స్టూల్ పాస్ చేసినప్పుడు క్లీన్ చేసేటప్పుడు
రఫ్ చేయకుండా నీట్గా అట్లా మంచి క్లాత్ తీసుకుని అట్లా అద్దండి. వైప్స్ కానివ్వండి, వైప్స్ అయితే ఓకే, వైప్స్ ఇబ్బంది ఏమి ఉండదు. వైప్స్ కానీ మెత్తని క్లాత్ తీసుకుని డైపర్ అట్లా అట్లా అద్దేసేసి తీసేసి డ్రై క్లాత్ తీసేసుకోండి అనమాట. అది సెకండ్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఫీడింగ్ ఫీడింగ్ సరిపోయినాయా లేదని చూసుకోవాలి ఫస్ట్. అంటే మూడో పాయింట్ అనమాట. ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చి ఎంతసేపు అవుతుంది మనము, ఫీడింగ్ తీసుకున్నప్పుడు సరిగ్గా తీసుకుందా లేదా, ఒకవైపు తాగిందా, రెండు వైపులు తాగిందా, లేదా ఫీడింగ్ హాఫ్ ఫీడింగ్ తీసుకుందా, అది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది బేబీస్ ఏం చేస్తారంటే కాసేపు తాగిన తర్వాత 10 minutes కల్లా నిద్రపోతారనమాట. సో మనం ఏం చేయాలంటే బేబీ మదర్ ఏం చేయాలంటే అట్లా పడుకోనివ్వకుండా ఒకవైపు ఇచ్చిన తర్వాత కొంచెం స్లో అయిన తర్వాత మళ్ళీ ఇది లేపి భుజాలు ఎత్తుకుని తట్టి మళ్ళీ రెండో వైపు ఫీడింగ్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు బేబీ టైము ఒక 15 to 20 minutes బేబీ ఫీడింగ్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ బేబీ సరిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా కరెక్ట్గా బేబీ 2 నుంచి 2.5 hours బేబీ ఖచ్చితంగా నిద్రపోతుంది. ఫీడింగ్ కరెక్ట్గా సరిపోతాయి. ఫీడింగ్ సరిపోతే ఏమవుతుందంటే మీరు ఇచ్చారు సరిగ్గా తాగదు, మళ్ళీ 15 minutesకి మళ్ళీ 30 minutesకి మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ ఏం చేస్తారు రెండో వైపు మళ్ళీ పట్టిస్తారు. అప్పుడు 10 నిమిషాలు బేబీ మళ్ళీ నిద్రపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే అది చూసుకోండి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీకి మనం ఫీడింగ్ ఎంతసేపు ఇచ్చాము, ఎంత ఫీడింగ్ తీసుకుంది బేబీ అని దాన్ని బట్టి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇంకో పాయింట్ ఫీడింగ్ సరిపోయే లేదా చూసుకోండి. ఫీడింగ్ సరిపోలేదు, సో నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ ప్రాపర్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువసేపు ఇవ్వడానికి, ఎక్కువసేపు అంటే ఒక 15 minutes మినిమం, ఇటు ఒక 10 minutes, ఇటు ఒక 10 minutes అలా ఇస్తే బేబీకి కనీసం 2 నుంచి 2.5 hours బేబీ కరెక్ట్గా నిద్రపోయింది అనమాట. సో అదొకటి చూసుకోండి. ఇంకో థింగ్ ఏంటంటే బేబీ ఫీడింగ్ తీసుకునే టైంలో లోపలికి అంటే గ్యాస్ లోపలికి గాలి వెళ్ళిపోయింది అనమాట. అంటే సరిగ్గా సక్ చేసేటప్పుడు గ్యాప్లో కూడా ఏరియా లోపలికి వెళ్ళిపోయి పొట్ట అనేది కొంచెం టైట్ అవుతుంది అనమాట. అంటే బేబీ ఏడుస్తుంది అనేదానికి ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు ఏడుస్తుంది, ఇంకొక రీజన్. నేను చెప్పినన్ని గుర్తుపెట్టుకున్న పాయింట్స్ అన్ని, ఇది ఇంకొక రీజన్ అనమాట. ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు? ఫస్ట్ బెడ్ పొజిషన్ బాగానే ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి కింద క్లాత్ ఏమి మార్చేసారు, కింద అంతా డ్రైగానే ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఫీడింగ్ అంతా సరిపోయింది కానీ ఏడుస్తుంది. ఎందుకు లేదంటే పాలు తాగట్లేదు. లాస్ట్కి చూసుకోవాల్సిందంటే బేబీ అబ్డమిన్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. ఎలా ఉందంటే చెప్పాను ఇందాక, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ ఆగేకి తీసుకోవడం వల్ల కానివ్వండి, ఆ ప్రాసెస్లో కొంచెం లోపలికి ఏర్ వెళ్ళిపోయింది బేబీకి. లోపల నోట్లో వెళ్ళి అబ్డమిన్లో ఇంటెస్టైన్స్లో బాగా మొత్తం గ్యాస్ ఫామ్ అయింది అనమాట. మన పెద్దోళ్ళకి ఎలాగైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నపిల్లలు కూడా ఉంటాయి, కానీ అక్కడక్కడ రేర్గా తగులుతాయి అనమాట. సో మీరు ఆ టైంలో ఏం చేయాలంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మీకు లాస్ట్ అంతకుముందు బేబీ ఫీడింగ్ వీడియో చెప్పాను, బుధన వేసుకుని తడతాం అనమాట. మీరు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బుధన వేసుకుని తట్టిన కాదు ఒక 15 to 30 minutes వరకు. అప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఇంటెస్టైన్స్లో ఉన్న గ్యాస్ మొత్తం మీరు తడటం వల్ల ఏంటంటే మ్యాక్సిమం 70 to 80% పైకి తెంపులాగా వచ్చేస్తే, లేదంటే కింద గ్యాస్ లాగా వెళ్ళిపోయింది అనమాట. సో అలా ఎలా జరిగినా సరే ప్రాసెస్ లోపల గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయి మొత్తం ఫ్రీ అయిపోద్ది. బేబీ ఫీడింగ్ తీసుకుంటే చక్కగా నిద్రపోయింది అనమాట. మీరు చూసుకోవాల్సింది 4 పాయింట్ చూసుకోండి. 4 అంతా కరెక్ట్గా ఉంది కానీ బేబీ ఏడుస్తుంది. సో ఇంకా ఏడుస్తుందంటే ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్ అంటే ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా మన బేసిక్గా మీరు కంగారు పడకుండా ఫస్ట్ ఈ 4 పాయింట్ చూసుకొని, ఈ 4 ఎక్కడో మ్యాక్సిమం ఎక్కడో చాట బేబీ పడుకుంటుందండి. ఫస్ట్ పాయింట్ దగ్గర కానీ, సెకండ్ పాయింట్ దగ్గర కానీ, థర్డ్ పాయింట్, ఫోర్త్, ఈ 4 పాయింట్స్ దగ్గర ఎక్కడో చోట ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అనమాట. సో అవి సెట్ చేసుకోండి ఫస్ట్. అవి సెట్ చేసుకుంటే ఎక్కడో చోట బేబీ స్టేబుల్ అయిపోద్ది. పాలు చేసి చక్కగా భోజనం ఎత్తుకొని పడుకోబెట్టచ్చు. సో ఇవన్నీ చేశారు, ఇవన్నీ అంతా బాగానే ఉంది కానీ బేబీ ఏడుస్తుంది. అలాగా ఇప్పుడు అంటే రేర్గా జరుగుతుంది ఇలా. ఈ 4 కాకుండా ఇంకా వేరే రీజన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అవి వేరే డిసీజ్ కిందకి వెళ్ళిపోద్ది. కోల్డ్ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే కోల్డ్. మనకి బేబీస్కి ఎక్కువ అటాచ్మెంట్ అవుతూ ఉంటారు. మన ఇంట్లో చుట్టాలు కానివ్వండి, ఇల్లు పక్కన కానివ్వండి, ఎవరికి బేబీకి ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటారు. చిన్న బేబీ కాబట్టి మామూలుగా చుట్టూ వచ్చి చూసేదని చెప్పేసి వచ్చి చాలామంది ఉంటారు. సో మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. సో అలా ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ నుంచి సమ్ బ్యాక్టీరియా, సమ్ వైరస్ వచ్చేసి బేబీస్కి సమ్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంక మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా బేబీ ఏడుపు ఆపలేదు, ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, కంగారు పడుతుంది అన్నప్పుడు ఇంకా తప్పగా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంతేగాని ఏడుపు స్టార్ట్ చేయగానే మీరు పరిగెత్తుకుని కంగారుగా హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు అక్కడ పెద్దగా ట్రీట్మెంట్ పరంగా అంత ఏం అవసరం ఉండదు. ఫస్ట్ ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి. అంతేగాని చెప్పేసి మళ్ళీ తెలియకుండా ఎలా పడితే అలా రాంగ్ స్టెప్స్ చేయదు బేబీస్ విషయంలో.
ముందు మ్యాక్సిమం మీ దగ్గరే స్టేబుల్ అవుతారు. అవ్వలేదంటే అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఇలా ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కోల్డ్ చేసినా కూడా నాజల్ బ్లాకేజ్ కూడా ఏడుస్తారు పిల్లలు. సో బేబీస్కి సహజంగా ఏంటంటే ఇంట్లో నాజల్ డ్రాప్స్ అనేవి పెట్టుకుంటారు చాలామంది. సో నాజల్ బ్లాకేజ్ ఉన్నా కూడా ఏంటంటే డ్రాప్స్ వేస్తే క్లియర్ అయిపోయి నిద్రపోతారు. లాస్ట్ థింగ్ అనమాట ఇంకా అది. ఇంకా అప్పటికి ఏడుస్తున్నా కూడా అప్పుడు హాస్పిటల్ వెళ్ళిపోయి ఇంకా డాక్టర్ చేత, క్వాలిఫైడ్ డాక్టర్ చేత చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకొని అప్పుడు వాళ్ళ సలహాలు తీసుకొని ఫాలో అవుతే బేబీ మ్యాక్సిమం వరకు సేఫ్టీగా ఇబ్బంది లేకుండా బయటపడతారు. సో చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇలా జరిగినప్పుడు ఇంట్లో సొంత ప్రయోగాలు, సొంత వైద్యాలు చేస్తారండి. నేను చెప్పేది ఒకటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అంటే కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు ఓకే హ్యాపీ. తెలియక కొంతమంది, అందరినీ కాదు కొంతమంది ఇలా చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు అనమాట. సో అలా పొరపాట్లు చేయకుండా ఉంటారని ఈ వీడియో చేస్తాను. చాలామంది తెలియట్లేదండి. తెలియక ఇలా పొరపాటు చేయడం వల్ల బేబీకి ఉన్న ఇబ్బంది కాక వేరే కొత్త కొత్త కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. దయచేసి కంగారు పడొద్దు. ఫస్ట్ ప్రైమరీగా చూసుకోండి. తప్పదండి హాస్పిటల్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ చెప్పింది విని వాళ్ళ సలహాలు ఫాలో అవుతే హ్యాపీగా బేబీ సేఫ్టీగా ఈ పీరియడ్ అంతా క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు తెలియక చేయడం వల్ల ఏంటంటే కొన్ని కాంప్లికేషన్ అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. అడిషనల్ కాంప్లికేషన్స్ యాడ్ అవ్వడం, అవి డిసీజుల కింద మారడము. సో చాలా ఇబ్బందులు వస్తాయి. సో దయచేసి కంగారు పడొద్దు. ఇవి చెప్పి చెక్ చేసుకోండి. ఫైనల్గా బేబీ హ్యాపీగా సర్వే అవుతుంది అనమాట. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు నచ్చి మీకు అన్నీ అర్థం అవుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాయింట్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని చివరిగా. సో అందరికీ థ్యాంక్ యూ.